మామయ్య వాళ్ళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా. న్యూస్ నెంబర్ 1. మామ ఫైనల్ గా విరాట్ కోహ్లీ కమింగ్ బ్యాక్ టు రంజీ మ్యాచెస్. మామ కోహ్లీ రంజీ మ్యాచెస్ ఆడటానికి ఓకే చెప్పేశారంట. కానీ తను ఫస్ట్ మ్యాచ్ నుంచి కాదు సెకండ్ మ్యాచ్ నుంచి అవైలబుల్ గా ఉంటారు. అంటే ఫ్రమ్ జనవరి 30th నుంచి తను రంజీ మ్యాచెస్ కి అవైలబుల్ గా ఉంటారు. న్యూస్ నెంబర్ 2. మామ మేము డైలీ వీడియోస్ లో రంజీ మ్యాచెస్ అని అవుతున్నాం కదా. అయితే ఇప్పటివరకు ఎప్పుడు రంజీ మ్యాచెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయో చెప్పలేదు కదా. డోంట్ వరీ, ఇవాళ చెప్తా. రంజీ ట్రోఫీ మ్యాచెస్ జనవరి 23rd స్టార్ట్ అవుతాయి. 23rd అంటే ఈ గురువారం నుంచి. ఇంకా మైండ్ దగ్గర పై న్యూస్ చెప్పనా. ఫస్ట్ డే అంటే 23rd జనవరి రోజు ఏకంగా 17 రంజీ మ్యాచెస్ ని కండక్ట్ చేస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 17 మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. న్యూస్ నెంబర్ 3. ఈ సంవత్సరం రంజీ టీమ్ లో స్ట్రాంగెస్ట్ టీం ఏదైనా ఉంది అంటే అది ముంబై టీమే మామ. ఒకసారి వాళ్ళు రిలీజ్ చేసిన 17 ప్లేయర్స్ స్క్వాడ్ మీద క్లిక్ వేస్తే కెప్టెన్ గా అజింక్య రహానే, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, ఆయుష్ మహాట్రే, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ లాద్, హార్దిక్ టమోరే, ఆకాష్ ఆనంద్, తనుష్ కోటియన్, షామ్స్ ములానీ, శార్దుల్ ఠాకూర్, హిమాన్షు సింగ్, మోహిత్ అవాస్తి, కర్స్ కోతారి, రాస్టన్ డియాస్ అండ్ సిల్వెస్టర్ డిసౌజా వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ అగైన్స్ జమ్మూ కాశ్మీర్ మామ. న్యూస్ నెంబర్ 4. ఎలాగో రోహిత్ అండ్ కోహ్లీ ఆఫ్టర్ లాంగ్ టైం ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నారు కదా. అయితే ఒకసారి వాళ్ళ ఫస్ట్ క్లాస్ క్రికెట్ స్టాట్స్ మీద క్లిక్ వేస్తే రోహిత్ శర్మ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 207 ఇన్నింగ్స్ లో 9287 రన్స్ కొట్టాడు, విచ్ ఇస్ యావరేజ్ ఆఫ్ 49.39. ఇందులో 29 సెంచరీస్ ఉన్నాయి, 38 హాఫ్ సెంచరీస్ కూడా ఉన్నాయి. తను కొట్టిన హైయెస్ట్ స్కోర్ 309 రన్స్ విత్ నాట్అవుట్. కోహ్లీ స్టాట్స్ మీద క్లిక్ వేస్తే 258 ఇన్నింగ్స్ లో 11,479 రన్స్ కొట్టాడు, విచ్ ఇస్ యావరేజ్ ఆఫ్ 48.23. అందులో 37 సెంచరీస్ అండ్ 39 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. తను ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో కొట్టిన హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ 254 రన్స్ విత్ నాట్అవుట్. న్యూస్ నెంబర్ 5. మామ ఐపీఎల్ లో ఎల్ఎస్సీ టీమ్ కి కెప్టెన్ గా రిషబ్ పంత్ అనౌన్స్ చేశారు మామ. దీనికి ముందు అంటే మెగా ఆక్షన్ కి ముందు నికోలస్ పూరన్ ని కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు దాన్ని మార్చేసి పంత్ ని కెప్టెన్ గా చేశారు. న్యూస్ నెంబర్ 6. మామ ధోని అప్కమింగ్ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ స్టార్ట్ చేసేశారు మామ. నిన్న తన నెట్ లో ప్రాక్టీస్ చేస్తున్న పిక్స్ ని సిఎస్కే అఫీషియల్స్ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్ లో అప్లోడ్ చేసేశారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్న పిక్స్ అవే మామ. అది మామ 2025 కోసం ధోని చాలా గట్టిగా వద్దామని ఫిక్స్ అయ్యారు. సిఎస్కే ఫ్యాన్స్ మీరు హ్యాపీగా ఇంకా. న్యూస్ నెంబర్ 7. మామ ఎట్ ప్రెజెంట్ ఉమెన్స్ అండర్-19 వరల్డ్ కప్ జరుగుతుంది మామ. ఈ టోర్నమెంట్ లో నిన్న నైజీరియా టీం న్యూజిలాండ్ టీం ను ఓడించింది. న్యూజిలాండ్ టీం 13 ఓవర్స్ లో 66 రన్స్ ని చేసేయలేక మ్యాచ్ ఓడిపోయింది మామ. మొన్న సండే రోజు ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టీం 44 రన్స్ కి అలౌట్ అయిపోయింది. మనోళ్ళు ఈ స్కోర్ ని 4.2 ఓవర్స్ లో ఒక వికెట్ కోల్పోయి చేసేశారు. అసలు ఈ టోర్నమెంట్ లో మ్యాచెస్ స్కోర్ చూసాక కాసేపు మైండ్ పనిచేయట్లేదు మామ. ఒకసారి శ్రీలంక టీం 160+ స్కోర్ ని కొట్టింది అంతే. ఆ ఒక్క మ్యాచ్ లో తప్ప ఏ మ్యాచ్ లో ఏ టీం కూడా 100 స్కోర్ కూడా దాటలేదు. 40, 50, 60 ఇవే టీం టోటల్ స్కోర్స్. ఒక మ్యాచ్ లో టీం మొత్తం కలిసి 16 రన్స్ కి అలౌట్ అయిపోయింది మామ. నిజం మామ, సమోవా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లో సమోవా టీం 16 రన్స్ కి అలౌట్ అయిపోయింది. చాలా అంటే చాలా క్రేజీగా ఆడుతున్నారు మామ వీళ్ళు వరల్డ్ కప్ ని. న్యూస్ నెంబర్ 8. మామ మొన్న మధ్య సంజు శాంసన్ విజయ్ హజారే ట్రోఫీకి అవైలబుల్ గా ఉన్నా కూడా కేరళ టీం తనని టీంలోకి తీసుకోలేదని న్యూస్ వైరల్ అయింది కదా. అయితే ఇప్పుడు ఆ న్యూస్ ని పట్టుకుని పొలిటికల్ పార్టీస్ కేరళ క్రికెట్ బోర్డు ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాయి. లైక్ మీరు టీంలోకి తీసుకోపోవడం వల్లే ఇప్పుడు దాన్ని ఛాంపియన్స్ ట్రోఫీలోకి సెలెక్ట్ అవ్వలేదని. అయితే దీనికి విసిగిపోయిన కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈ న్యూస్ మీద రియాక్ట్ అయ్యారు మామ. నిజానికి విజయ్ హజారే ట్రోఫీకి ముందు కేరళ బోర్డుకి ఆడే ప్లేయర్స్ అందరికి ప్రిపరేటరీ క్యాంప్ ని అరేంజ్ చేశారు టు ప్రిపేర్ విజయ్ హజారే ఈవెంట్. ప్రిపరేటరీ క్యాంప్ అంటే ప్రాక్టీస్ సెషన్ మామ. అయితే ఈ ప్రిపరేటరీ క్యాంప్ కి అటెండ్ అవ్వలేనని చెప్పి సంజు శాంసన్ సింగిల్ లైన్ లో టెక్స్ట్ మెసేజ్ పంపాడంట. కేరళ బోర్డు కి కాలింది, అందుకే తీసుకోలేదు. దీని గురించి మాట్లాడుతూ కేరళ బోర్డు కి కొన్ని పాలసీస్ ఉన్నాయి, ఆ పాలసీస్ ని ఫాలో అవ్వకపోతే సంజు అయినా ఇంకో ప్లేయర్ అయినా మరొక ప్లేయర్ అయినా టీం నుంచి ఎలాంటి తీసేస్తామని చెప్పి క్లియర్ గా చెప్పేశారు. వీళ్ళ స్టోరీ విన్నాక సంజుదే తప్పు అనిపిస్తుంది మామ. మరి సింగిల్ లైన్ లో టెక్స్ట్ మెసేజ్ ఏంటి మామ? అఫీషియల్ గా ఒక ప్రాపర్ మెయిల్ పెట్టుంటే పోయేది. మొన్న వచ్చిన న్యూస్ లో సంజు మెయిలే పెట్టాడని చెప్పారు, వీళ్ళేమో సింగిల్ టెక్స్ట్ మెసేజ్ అంటున్నారు. మరి ఏది నమ్మాలో ఏమో. న్యూస్ నెంబర్ 9. మామ మొన్న సాటర్డే రోజు SA20 లీగ్ లో హైయెస్ట్ రన్ చేసి రికార్డ్ అయింది మామ. ఈ మ్యాచ్ లో ప్రిటోరియా క్యాపిటల్స్ టీం 20 ఓవర్స్ లో 212 రన్స్ కొట్టింది. దాన్ని పాల్ రాయల్స్ టీం జస్ట్ 19.4 ఓవర్స్ లోనే చేసేసింది. చేసింగ్ లో రూట్ 60 బాల్స్ లో 92 రన్స్ కుమ్మేశాడు. రూబిన్ హర్మన్ 33 బాల్స్ లో 56 రన్స్ బాధేశాడు. ఇంకా ఫినిషింగ్ లో మిల్లర్ 24 బాల్స్ లో 48 రన్స్ కొట్టి మ్యాచ్ ని ఒక నోట్ లో ఫినిష్ చేశాడు. ఇప్పటిదాకా SA20 లో రికార్డ్ అయిన హైయెస్ట్ రన్ చేసి ఇదే మామ. న్యూస్ నెంబర్ 10. మామ రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ కి ఒక బైక్ ని గిఫ్ట్ గా ఇచ్చారు మామ. మీరు స్క్రీన్ మీద చూస్తుంది ఆ బైక్. కవాస్కి నింజా సూపర్ బైక్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. రియల్లీ గ్రేట్ కదా. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో చాలా మంది అబ్బాయిలకు ఉండే డ్రీమ్ మామ ఇది. వాళ్ళ ఫాదర్ కి తన డబ్బుతో ఒక మంచి బైక్ ఆర్ స్కూటీ ఇప్పించాలని. చాలా మందికి అది కలగానే మిగిలిపోతుంది. ఏంటి మామ మీకు లేదా మీ ఫాదర్ కి మీ డబ్బుతో బైక్ కొనిపించాలని? న్యూస్ నెంబర్ 11. మామ ఈ సంవత్సరం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ గురించి చెప్పాలి అంటే హైయెస్ట్ రన్స్ కొట్టింది కరుణ్ నాయర్ విత్ 779 రన్స్. హైయెస్ట్ టోటల్ పంజాబ్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ లో రికార్డ్ అయింది 426 రన్స్ ఫర్ 4 వికెట్స్. హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కొట్టింది ఆయుష్ మహాట్రే 181 రన్స్. హైయెస్ట్ సెంచరీస్ కొట్టింది కరుణ్ నాయర్ 5 సెంచరీస్. హైయెస్ట్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేసింది ప్రభసిమ్రన్ సింగ్ అండ్ అభిషేక్ శర్మ 298 రన్స్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. ఎక్కువ సిక్సెస్ కొట్టింది కార్తిక్ శర్మ 26 సిక్సెస్ కొట్టాడు.
హైయెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ మెయింటైన్ చేసింది కరుణ్ నాయర్ విత్ 389.50. హైయెస్ట్ వికెట్స్ తీసుకుంది హర్షదీప్ సింగ్ 20 వికెట్స్ తీసుకున్నాడు. ఎక్కువ 5 వికెట్స్ సార్లు తీసుకుంది వరుణ్ చక్రవర్తి 2 టైమ్స్ తీసుకున్నాడు. సో ఇది మా ప్రిసైజ్ గా ఈ సంవత్సరం జరిగిన విజయ్ హజారే ట్రోఫీ గురించి. సో దట్స్ ద వీడియో. మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.